తల్లికి వందనం పేరుతో మహిళలు విద్యార్థులను చంద్రబాబు వంచారని మండిపడ్డారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు తన అధికారం కోసం మహిళలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయల చొప్పున కోత పెట్టి మహిళలు విద్యార్థులతో ఆటలాడితే టీడీపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఈ తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా వంచి ఎన్నుపోటు పడడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. 87 లక్షల మంది ఈ రాష్ట్రంలో పిల్లలు ఎలిజిబిలిటీలో ఉంటే కేవలం 67 లక్షల మంది పిల్లలకు నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ నిధులు చూస్తే 57 లక్షల మందికే నిధులు వస్తున్నాయి. అది కూడా ఈ 15,000 రూపాయలు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఈ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్లో చెప్పాడో దాన్ని 2,000 రూపాయలు తగ్గించి అనేక వంకలు పెట్టి 2,000 రూపాయలు తగ్గించి కేవలం 13,000 రూపాయలకే పరిమితం చేయడం జరిగింది.